రామాయణం అరణ్యకాండ 73 సర్గ. ఇక్కడ దివ్య స్వరూపాన్ని పొందిన కబంధుడు ఋష్యముఖ పర్వతంలో నివసించే సుగ్రీవుని దగ్గరికి వెళ్లే మార్గాన్ని రామలక్ష్మణులకి చెప్పట, ఆ దారిలో గల పంపా సరోవరం గురించి, మాతంగ వనము, శబరి ఆశ్రమము, వృక్ష సంపద ఇటువంటి వాటిని గురించి కూడా వివరించి చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. నిదర్శయిత్వా రామాయ సీతాయాः प्रतिपादने వాక్యమన్యర్థమర్థజ్ఞः కబంధః పునరబ్రవీత్. ఏ కార్యాన్ని గురించైనా కూడా బాగా తెలిసినవాడు కబంధుడు. ఏదైతే ఆ శరీరాన్ని దహించి వేసిన తర్వాత తన పూర్వజ్ఞానం తనకు వచ్చేసింది కాబట్టి శ్రీరాముడికి సీతాదేవి జాడ తెలుసుకోవటానికి అణువుగా ఉపాయాన్ని కూడా చెప్తూ మరలా శ్రీరాముడితో ప్రయోజనకరమైనవి ఆ మాటలు ఇలా పలుకుతున్నాడు కబంధుడు. ఏష రామ శివ పంధ యత్రైతే పుష్పితా ద్రుమాః ప్రతీచిం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః. ఓ రామ, పశ్చిమ దిశగా ఈ మార్గంలో వెళుతూ ఉంటే మీకు శుభాలు కలుగుతాయి. అంటే ఈ మార్గంలో వెళ్తే మీరు ఏ ఉద్దేశంతో అక్కడ సీతను అన్వేషించుకుంటూ బయలుదేరారో అది మీకు ఆ దారికి వినియోగించుకోవటానికి ఉపయోగపడేవన్నీ కూడా ఈ మార్గంలో వెళితే మీకు కార్యసిద్ధి అందుకని శుభాలు కలుగుతాయి. ఈ త్రోవలో గల చెట్లన్నీ కూడా విరబూసిన పువ్వులతో చాలా మనోహరంగా ఉంటాయి. జంబూ ప్రియాళ పనస ప్లాక్షాన్యగ్రోధ తిందుకాః అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చ అన్యే చ పాదపాః దల్వనా నాగవృక్షాశ్చ తిలకా నక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ करवीराश्च पुष्पिताः अग्निमुख्य अशोकाश्च సురక్తాః పారిభద్రకాః. అంటే ఈ మార్గంలో వెళ్తుంటే మనోహరంగా ఉందన్నారు. ఎందుకు మనోహరంగా అంటే పుష్పించిన పూలు. అయితే ఈ పుష్పించిన పూలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే అసలు అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అని దారిలో నేరేడు, మారేడు, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి చెట్టు, కొండగోగు, మామిడి ఇట్లా మొదలైన చెట్లు, అలాగే చండ్ర, పొన్న, ఎర్రగోరంట, కానుగ చెట్లు, నల్లని అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు ఇవన్నీ కూడా పువ్వులు బాగా విరబూసి పూస్తూ ఉన్నాయి. అంతేకాకుండా నల్ల జీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్ర చందన చెట్లు. అంటే ఇవి కొన్ని కొన్ని పుష్పాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ వాసన అనేది చాలా దూరం దాకా ఉంటుంది. పైగా అట్లాంటి అన్ని సమూహాల వాసనాభరితమైన చెట్లన్నీ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా మొత్తం వ్యాపింప చేసినట్టుగా ఉంటుంది, ఆ సువాసన భరితంగానే ఉంటుంది. తానార్యుహ్యాదవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాన్యామృతకల్పాని భక్షయంతో గమిష్యతః. దేవదారు వృక్షాలు మొదలైనవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ మార్గంలో. ఆ వృక్షాల్ని ఎక్కి గాని బలమును గాని ఉపయోగించి వాటిని వంచి గాని అమృత తుల్యమైన వాటి ఫలాల్ని భక్షిస్తూ వెళ్ళండి. అంటే మీరు వెళ్ళే మార్గంలో శుభాలు చేకూరుస్తాయంటే ఇప్పుడు మార్గం పయనించాలి, నడవాలి, అలిసిపోతాం. అంటే అలసిపోయినప్పుడు మళ్ళీ ఆహారం కావాలి. అందుకని ఈ త్రోవలో వెళ్ళేటప్పుడు ఎటువంటి రకాలుగా విఘ్నాలు లేకుండా ఈ మార్గంలో దొరికే పళ్ళు అవన్నీ కూడా రసభరితమైనవి, అవి ఆస్వాదిస్తూ తినుకుంటూ కూడా మీరు వెళ్ళచ్చు. తదతిక్రమ్య కాకుత్స వనం పుష్పిత పాదపం నందన ప్రతిమం చ అన్యత్ కురవో హ్యుత్తరత్తర ఇవ. ఓ రామ, పూల చెట్లు గల ఈ వనమంతా కూడా నందనవనంతో సమానంగా ఉంటుంది. అందుకే ఇలాంటిది మరొకటి చక్కని వనం మీకు ఇంకా కనిపించదు. ఇది చాలా చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ పైగా ఇది మీకు ఎంతయో తోడ్పడుతుంది అన్ని రకాల అంటే అలసట తీరుకోవటానికి. పైగా ఈ మార్గంలో వెళితే మీరు మళ్ళీ ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుంది అటువంటి ఆయన్ని కూడా కలుసుకుంటారంటే శారీరకంగా శ్రమతో కూడుకున్నప్పుడు ఆ శ్రమకి విశ్రాంతి కలిగేలాగా ఉంటుంది. మళ్ళీ ఈ శారీరకంగా ఏదైతే ఆకలి, నీరు అలాగే ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు అన్నీ లభిస్తాయి కాబట్టి అవి కూడా తీరుతాయి. అలాగే మనస్సు ఏదైతే బాధకి లోబడిందో, సీత ఎక్కడుందో తెలియదు, ఎవరు పట్టుకెళ్ళారో తెలియదు, ఆ జాడ తెలీదు. ఇప్పుడు ఆ జాడ తెలుసుకోవడానికి అవకాశంగా సుగ్రీవుడు సహాయపడతాడు. అక్కడికి వెళుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా ఇది మీకు తోడ్పడుతుంది అని చెప్పటానికి అర్థం అది. సర్వకామ ఫల వృక్షాః పాదపాస్తు మధుస్రవాః సర్వే చ
ఋతవస్తత్ర వనే చైత్రరథీయత. ఈ వనంలో ఆ వృక్షాలన్నీ కూడా అన్ని ఋతువుల్లోనూ అంటే కొన్ని 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 మనలోనే మనకి కొన్ని ఋతువుకి తగ్గట్టుగా ఆ కాలంలో లభించే మళ్ళీ ఇంకో కాలంలో మనకి లభించవు. కానీ ఇక్కడ అన్ని కాలాలలో కూడా ఈ వనంలో ఉన్న వృక్షాలన్నీ కూడా అన్ని ఋతువుల్లో కూడా ఆ ఫలాలన్నీ ఇస్తాయి. పైగా అవన్నీ ఎప్పుడూ రసభరితంగానే ఉంటాయి. అందుకే ఇవి తేనెలు స్రవిస్తున్నట్టుగా రుచి భరితంగా ఉంటాయి ఇక్కడున్న పళ్ళన్నీ కూడా. అది చైత్ర రథంలాగా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. फलभारानतस्तत्र महाविटपधारिणः శోభంతే సర్వతస్తత్ర మేఘపర్వత సన్నిభాః. అక్కడ చెట్లన్నీ కూడా ఎండు అన్నది జరగకుండా అంటే ఇక్కడ పండ్లు భారానికి వంగి మరి పళ్ళు మనం అందుకునేలా అంట. నిజంగా పళ్ళన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో చిటార కొమ్మ మీద ఉన్నాయి మనకి ఎక్కడానికి పట్టుకోవడానికి వీలు లేనప్పుడు ఏమవుతుందంటే అది ఉండే మనకి ఉపయోగం లేదు. కానీ ఇవి ఆ పళ్ళతో ఉండటం కాకుండా ఆ పండ్లు బరువుకి చక్కగా వంగి ఉంటాయి అంటే మనకు అందుకోవటానికి వీలుగా ఉంటాయి. అందుకే అక్కడ చెట్లు దట్టంగా అలముకుని మేఘాలను తాకుతున్నట్టుగా పర్వతాల్లాగా శోభాయమానంగా ఉంటాయి. కానీ పళ్ళున్నవి ఏవైతే కొమ్మలు ఉంటాయి అవి మాత్రం కిందకి వంగి ఉంటాయి అంటే మనకి తీసుకోవటానికి వీలుగా ఉంటాయి. తానారుహ్యాదవా భూమౌ పాతయిత్వా యథా సుఖం పాలాన్యామృతకల్పాని లక్ష్మణస్తే ప్రధాస్యతి. లక్ష్మణుడు అవలీలగా అక్కడ వృక్షాలపై ఎక్కి అంటే ఇక్కడ ఏవైతే పళ్ళ చెట్లు ఉన్నాయో ప్రతి చెట్టు ఎక్కక్కర్లేదు. ఎందుకంటే పళ్ళిచ్చే చెట్టు ఎక్కితే అది తీసుకుంటాం మనం తింటాం. ఏమీ లేని దానికి నేను ఎక్కాను ఇంత ప్రయాసపడ్డాను అనుకుని అక్కడ దాకా వెళ్ళాను అంటే ఏమీ దొరకలేదంటే అక్కడ పళ్ళ చెట్టు కాదు. అంటే దేని మీద ఎక్కాలో దేని మీద ఎక్కకూడదు అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. అందుకే లక్ష్మణుడు అవలీలగా ఈ చెట్లు ఎక్కి కానీ వాటి కొమ్మల్ని వంచి కానీ అమృతంతో సమానమైన రసభరితమైన ఆ పండ్లని కోసి నీకు ఇవ్వగలడు. చంక్రమంతో పరాందేశాన్ శైలాన్ శైలం వనాధ్వనం తతః పుష్కరిణీం వీరో పంపాం నామ గమిష్యతః. వీరులారా అన్ని విధాలుగా సర్వ సమృద్ధిగా ఆయా ప్రదేశాలలో సీతాదేవి జాడ తెలుసుకోవటానికి అక్కడ మీరు ఆ వనాల్లో ఆ మార్గంలో వెళ్ళిపోతే పర్వతాలను పదే పదే వెతుకుతూ వెతుకుతూ ముందుకెలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు మార్గంలో పంపా సరోవర తీరం కనిపిస్తుంది. ఆ సరస్సు యొక్క తీరంలో గుళకరాళ్ళు మచ్చుకునైనా కూడా కనిపించవు. అక్కడంతా కూడా చెక్కు చెదరని చక్కగా ఉంటుంది. ఆ రేవులన్నీ కూడా ఎగుడు దిగుడు లేకుండా చాలా సమానంగా ఉంటుంది అక్కడ భూమంతా కూడా. అశర్కరాం అవిభ్రాంశాం సమతీర్థాం అశైవలాం రామా సంజాత వాలూకాం కమలోత్పలశాలిని. అక్కడ నాచు ఉన్న చోటు ఉండదు. ఆ సరస్సు అంతా కూడా అడుగు భాగం కూడా మీకు చక్కగా కనిపిస్తూ ఉంది. అందుకే బురద లేకుండా ఉంటుంది కాబట్టి కిందే ఉందో కూడా కనిపిస్తుంది. ఇసుకతో గూడి ఉన్నట్టుగా మీకు చక్కగా అంటే ఎక్కడ నాచు లేకుండా ఎటువంటి చెత్త లేకుండా ఉంటుంది. చక్కగా వికసించిన కలువలు కమలాలతో ఆ సరోవర శోభ ఇంకా పెరుగుతున్నట్టుగా ఒక అందం ఇంకో అందం ఇవన్నీ కలిపి ఇంకా చూడముచ్చటగా ఉన్నట్టుగా అక్కడ మీకు కనిపిస్తుంది అన్నాడు. తత్ర హంసాః ప్లవాः క్రౌంచాः కురాశ్చైవ రాఘవ వల్గుస్వనా నికూజంతి పంపా సలీలగోచరాः నోద్విజంతే నరాన్ దృష్ట్వా వదస్య కోవిదాః శుభాః. అంతేకాకుండా ఆ పంపా జలంలో ఇక్కడ విహరించే అక్కడ పైగా ఏముంటాయి పువ్వులు ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా హంసలు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు అలాగే కురువ పక్షులు పైగా మధురమైన ధ్వని చేస్తూ కనిపిస్తాయి మీకు అక్కడ. అవి మనుష్యులను చూసి భయపడనే భయపడవు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారెవ్వరూ కూడా ఆ అందమైన పక్షులకి ఏ మాత్రం కూడా హాని అంటే వేటగాడటువంటి వాడు అక్కడికి రాడు. ఋషి స్వభావం ఉన్నవాడు తపస్వి అక్కడికి వస్తాడు. వాడు ఇటువంటి వాటికి ఏమి హాని చేయడు. అందుకని నిర్భయంగా ఉంటాయి. అందుకే వచ్చిన వారు ఆ అందమైన పక్షులకి హాని తలపెట్టకుండా పైగా వాటికి ఆహారాన్ని కూడా అందించే వారి ఆ ప్రదేశానికి వస్తారు. घृतपिण्डोपमान् स्थूलान् तान् द्विजान् भक्षयिष्यतः रोहितान् वक्रतुण्डाश्च नडमीनाश्च राघव पम्पायामिषुभिर्मत्स्यान् तत्र रामावरान् हतान् निस्त्वाक्ष्वक्षान्
అయస్తప్తాన్ అకృశానేక కంటకాన్. ఓ రామ, ఇక్కడ లావుగా నేతి ముద్దలులాగా ఉన్న చెక్కుదీరిన పండ్లు ముండ్లను తొలగించి తర్వాత దృఢంగా ఉన్న అక్కడ ఆ మొదలు పదార్థాలన్నీ కూడా లక్ష్మణుడు నీకు సిద్ధపరచడంటే పళ్ళు ఉంటాయి, లేకపోతే గులాబీ పువ్వు ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ముళ్ళు ఉంటాయి. అలాగే ఇక్కడ చక్కని పండ్లు చెక్కు చెదరని ఉంటాయి, నేతి ముద్దలా ఉంటాయి, నువ్వు అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, కాకపోతే ముళ్ళతో ఉంటాయి. అవన్నీ ముళ్ళు లేకుండా ఏమీ లేకుండా ఆ పళ్ళు నీట్గా తీసుకొచ్చి నీకు లక్ష్మణుడు సిద్ధపరుస్తాడు. ఇంకను అతడు చెక్కు తీసిన కందమూలాల్ని బాణాలతో గుచ్చి దోరగా కాచి ఆయా పదార్థాలు కూడా తీసుకుని రాగలడు. వాటినన్నిటినీ కూడా మీరు చక్కగా భుజించగలరు. తవ భక్త్యా సమాయుక్తో లక్ష్మణः సంప్రదాస్యతి మృషం తే కాదతో మత్స్యాన్ పంపాయాః పుష్పసంచయే పద్మగంధి శివం వారి సుఖశీతమనామయం. అంతేకాకుండా ఓ రామ, మీరిద్దరికీ కూడా మీకు తినటానికి పైగా అన్ని రకాలుగా బోల్డు అంటే ఇక్కడ పళ్ళన్నీ ఉంటాయి. అలాగే మీరు తినగా మిగిలిన పండ్లు కూడా అక్కడ మళ్ళీ ఏవైతే చేపలు ఉన్నాయో ఆ చేపలకి రొయ్యలకి కూడా మీరు ఆధారంతో కొద్ది కొద్దిగా కూడా వేస్తే అవి కూడా ఆనందిస్తాయి. ఓ రామ, పంపా సరోవరంలో పుష్పాలకి దగ్గరగా జలంలో సువాసనలతో కనపడుతూ ఉంటుంది. చల్లని నీటి సుఖప్రదంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యకరములు. అవి వెండిలాగా స్ఫటికాల్లాగా చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. ఉద్ధృత్య సతతాక్లిష్టం రౌప్యాస్ఫటికా సన్నిభం అసౌ పుష్కర పర్ణేన లక్ష్మణ పాయయిష్యతి. అలాగే ఆ కందమూల ఫలాది మధుర పదార్థాలన్నీ కూడా సుఖంగా భక్షించినప్పుడు లక్ష్మణుడు మళ్ళీ ఆ పంపా జలాన్ని కూడా తామరాకుల్లో అది దోనిలాగా చేసుకుని దాన్ని కూడా తీసుకొచ్చి నీ ఆహారానికి ఇవి సమకూరుస్తాడు. అలాగే దాహానికి ఆ నీటిని కూడా అలా తీసుకురాగలడు. స్థూలాన్ గిరిగుహాశయ్యాన్ వరాహాన్ వనచారిణః అపాం లోభాదుపావృత్తాన్ వృషభానివ నిర్గతః రూపాన్వితాశ్చ పంపాయాం ద్రక్ష్యసి త్వం నరోత్తమా. ఆ వనముల్లో సంచరించేటి అడవి పందులు బలిష్టమైన వృషభాల్లాగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాయి. పర్వత గుహల్లో వాటి నివాసంగా చేసుకుని ఉన్నాయి. వాటి రూపాలు చూడ ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే అవి కూడా దాహం తీర్చుకోవటానికి ఆ పంపా సరోవరానికి వచ్చినప్పుడు వాటిని మీరు చూడవచ్చు. సాయాహ్నే విచరన్ రామ విటపిన్ మాల్యధానినః సీతోదకం చ పంపాయా దృష్ట్వా శోకం విహాస్యసి. ఓ రామ, మీరు ఆ సాయం సమయాలలో పెద్ద పెద్ద కొమ్ములతో పూల చెట్లతో చూస్తూ వాటిని మీదుగా వచ్చేటి ఆ వాయు అంటే గాలి సుగంధాలు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయితే చెత్త పక్కన నుంచున్నామంటే అప్పుడు గాలి వీస్తుంది అంటే చెత్త వాసనే వస్తుంది, దానికి కొంచెం దూరంగా వెళ్ళినా ఆ గాలి కారణంగా ఆ చెత్త వాసనే వస్తూ ఉంటుంది. అలాగే సువాసన భరితమైన పూలు ఉన్నాయి, అవన్నీ ఉండగా అక్కడి నుంచి గాలి వీస్తున్నప్పుడు ఇంకా ఆ సువాసన అంతా కూడా వ్యాపింప చేస్తున్నట్టుగా ఉంటుంది. పైగా ఇది సాయంకాలం ఆ పూల చెట్లు చూస్తూ ఉంటే చూడటానికి బాగుంది, దానికి తగ్గట్టుగా వాసన కూడా ఉంది. అలాగే వాటి మీదుగా వీచే వాయువు సుగంధాలను అంతా కూడా అంతా వ్యాపింప చేసేలాగా ఉంటుంది. పంపా సరోవరంలో చల్లని జలముల దృశ్యాలు చూడొచ్చు. అదే విధంగా అక్కడ విహరించాలన్నా ఈ సమయంలో ఇవన్నీ ఏం చేస్తాయి, మీ శోకాన్ని దూరం చేస్తాయి. ఇక్కడ శోకాన్ని దూరం చేస్తాయంటే అర్థం ఏంటంటే బాగా అమ్మ ఉపశమనం అయిపోయింది అనుకుని లేచి వెళ్ళిపోతారని కాదు అక్కడ. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో చూడటానికి ఆహ్లాదకరమైన దృశ్యము, సువాసన భరితమైనవి, ప్రశాంతంగా ఉన్నవి, అలజడిప్రాయంగా లేనివి మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటాం, అందుకే ప్రాకృతికి దగ్గరగా నివసించమంటారు. పొద్దున్నే లేచి ఆ గడ్డిలో నడవటాలు, చెట్లు వీటిని చూడటాలు, ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే అలజడిని తగ్గిస్తాయి. అందుకే ఇవన్నీ కూడా ఆ సువాసన భరితమైనది చూడటానికి ఇలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మీ శోకం కాస్త దూరం అవుతుంది అన్నాడు. సుమనోభిశ్చింతాస్తత్ర తిలకాన్ నక్తమాలకాన్ उत्पलानि च पुल्लानि पङ्कजानि च राघव नतानि कश्चिन्माल्यानि तत्रोपयिता नरः न च वै म्लानतां यान्ति न च शीर्यन्ति రాఘవ. ఓ రాఘవ, అక్కడ నువ్వు విహరిస్తున్నప్పుడు నిరంతరము పూలతో ఉన్న అక్కడ కనిపిస్తున్న చెట్లు కానుగ చెట్లు చక్కగా వికసించిన ఆ కమలాలతో కలువలతో ఉండగా నీ దుఃఖం పోగొడతాయి.
ఆ మాతంగ మహర్షి శిష్యుల ప్రభావంలో కూడా పూలను ఎవ్వరు కూడా త్రుంచరు. అంటే అక్కడ ఆ వాతావరణం ఎలా అయితే అక్కడ హంసలు గాని నిర్భయంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వచ్చేవాళ్ళు వాటిని హింసించకుండా ఉంటారు. వాటికి ఎటువంటి అపాయం చేయకుండా. అలాగే అక్కడున్న ఆ ఋషి యొక్క శిష్యులు కూడా వాళ్ళు కూడా ఎవరు ఆ పువ్వులను కూడా తెంచరు. మాలలుగా ధరింపరు. అవి ఎన్నడూ కూడా వాడిపోవు, రాలిపోవు. ఎవరు తుంచట్లేదు. అవి కూడా వాడిపోకుండా, పడిపోకుండా అలానే ఉంటున్నాయి. मातङ्गशिष्यास्तत्रासन् ऋषयः सुसमाहिताः तेषां भाराभितप्तानां वन्यमाहारतां गुरोः ये प्राप्रेतुर्महिन्तूर्णं शरीरात् स्वेदबिन्दवः तानि जातानि माल्यानि मुनीनां तपसा तदा స్వేదబిందుసముత్థానే నా వినశ్యంతి రాఘవ. పూర్వము మాతంగ మహర్షి శిష్యులు అక్కడ ఉండేవారు. వారు చాలా ఏకాగ్ర చిత్తుల అంటే మానసికంగా శారీరకంగా ఇంద్రియాలని వాళ్ళ నిగ్రహంలో ఉండి శాంత స్వభావం కలిగి ఉన్నవారు. అందుకే వారు గురువు గారి కోరిక మేరకు ఆ వనాల్లో లభించేటి కందమూల ఫలాలనే సమిధలను తీసుకుని వస్తూ ఉండేవారు. వారి బరువునకు అలిసిపోయిన వారు శరీరాన్ని నుంచి స్వేదమిందులు వాళ్ళ శరీరం నుంచి వచ్చే చెమటలు రాలుతూ ఉండే అవి గాలివాటన చెట్లపై పడి పువ్వులుగా మారిపోయాయి. అందువల్లనే అవి నశించవు. దీంతో రామాయణంలో అరణ్యకాండలో 73 సర్గాలో 24 శ్లోక సంపూర్ణం.